స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. స్వాతంత్రం రాకముందు మన ఆంధ్రప్రదేశ్లో ఒక గుంటూరు, అదేవిధంగా విశాఖపట్నంలో రెండు మెడికల్ కాలేజీలు ఉన్నాయి. అంటే ఆ రెండు మెడికల్ కాలేజీలకు ఆసుపత్రులు కూడా ప్రభుత్వ ఆసుపత్రులు అనుబంధంగా ఉండేవి. అయితే ఆ తర్వాత మరో ఒక 10 మెడికల్ కాలేజీలు వచ్చాయి ప్రభుత్వ పరంగా. అదే దాని 2019 వరకు 12 మెడికల్ కాలేజీలతోనే నడుస్తుంది. అయితే రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత నిరుపేదలకు వైద్యం కానీ, ఇటు విద్య కానీ, వైద్య అందించేందుకు సుమారు ఒక 17 మెడికల్ కాలేజీలను అందుబాటులోకి తీసుకుని వస్తున్నారు. ఈలోపు కోట రావడం, కొన్ని ఆగిపోవడం ఇవన్నీ జరిగిపోయినాయి. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ 17 మెడికల్ కాలేజీలను పీపీపీ విధానం కింద ప్రైవేటు వ్యక్తులకు ధర్మం చేస్తున్నారంటూ వైఎస్ఆర్సీపీ నేతలైతే ఈ నెల 28వ తేదీ నిరసన కార్యక్రమం చేపడుతున్నారు. ఇప్పటికే 1 కోటి సంతకాల సేకరణ కూడా జరుగుతుంది. గత నెల రోజుల నుంచి దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన జరుగుతున్నాయి. రేపు 8వ తేదీ ఏం జరుగుతుంది, అసలు ఏంటి ఈ గొడవ అనేది కూడా మనం తెలుసుకునేందుకు ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే చంద్రశేఖర్ రెడ్డి గారు. అసలు ఈ రేపు 28 ఏం చేయబోతున్నారు, అసలు ఈ 17 మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ మీద మీ అభిప్రాయం? వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా రిఫార్మ్స్ తీసుకొచ్చినారు. అది ప్రధానంగా విద్య కానీ, వైద్యం కానీ, వ్యవసాయంలో కానీ, సంక్షేమం కానీ, ఇలా అనేక రకాలైనటువంటి రిఫార్మ్స్ కూడా తీసుకురావడం జరిగింది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన ప్రారంభంలోనే మనం కోవిడ్ ఎఫెక్ట్ని చూసినాం. ఈ కోవిడ్ టైంలో హాస్పిటల్లో బెడ్స్ దొరక్క కొన్ని వేల మంది మన కళ్ళ ముందే మరణించినటువంటి విషయం, కనీసం ఆ డెడ్ బాడీస్ని కూడా తీసుకెట్లా, అట్లాంటి పరిస్థితులు మనం చూసినాం. అక్కడ ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ బెడ్స్ అందించక, వాళ్ళకు సరైనటువంటి వైద్యం ఇవ్వక మనం పడినటువంటి అగచాట్లు అన్నీ కాదు. ఆ టైంలో మనల్ని కాపాడింది గవర్నమెంట్ హాస్పిటల్సే. ఈ గవర్నమెంట్ హాస్పిటల్స్లోనే మనకు సఫిషియెంట్గా బెడ్స్ రావడం కానీ, ఆక్సిజన్ సప్లై కానీ ఇవన్నీ కూడా ఉండి కొద్దో గొప్ప పేదవాళ్ళందరినీ కూడా మనం బతికించుకోగలిగినామంటే ఆ రోజు గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉండబట్టాయి. కోవిడ్ వెళ్ళిపోగానే కోవిడ్ సంక్షోభంలో మనకు 60,000 కోట్ల ఆర్థికంగా మన రాష్ట్రానికి ఇబ్బందులు కలిగినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇమీడియట్గా 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, అంటే ఒక మెడికల్ కాలేజ్ అన్నది ఒక వ్యవస్థ లాంటిది. దాంతోపాటు ఒక 1000 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కానీ, మొత్తం ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎస్టాబ్లిష్మెంట్ 550 కోట్ల నుంచి 800 కోట్ల రూపాయలు ఒక్కొక్క కాలేజీకి మనకు ఖర్చు అయ్యేదానికి అవకాశం ఉంది. ఇది ల్యాండ్ కాకుండానే, దానికి ల్యాండ్ మనకు గవర్నమెంట్ ల్యాండ్స్ కాబట్టి ఓన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, కన్స్ట్రక్షన్కి కానీ అంత ఖర్చు అవుతుంది. ఒక్క మెడికల్ కాలేజ్, ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీని ఒక 5 సంవత్సరాల పాలనలో కనుక ప్రారంభించగలిగితే కూడా అది ఆ గవర్నమెంట్కి ఒక అచీవ్మెంటే. అలాంటిది కోవిడ్ సంక్షోభం అయిపోగానే 17 కాలేజీలకు సంబంధించినటువంటి అన్ని ఎన్ఓసీలు, అనుమతులన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ తీసుకురావడం అది చిన్న పని కాదు. అన్నిటిని తీసుకొని వచ్చి వాటిని జీవోలు ఇచ్చి ఒక షెడ్యూల్ ప్రకారం 2013కి 5 కాలేజీలు, 15కి 5 కాలేజీలు, 17కి 7 కాలేజీలు కంప్లీట్ చేయాలన్న ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్ళి ఇన్ టైంలో 2013కి ఏదైతే చెప్పినాడో 5 కాలేజీలని 6 కాలేజీలని కంప్లీట్ చేసినారు. అదేవిధంగా ఇంకోటి సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్డ్ స్కీమ్ కింద ఒకటి ఉంది, అది 7 అవుతాయి. ఇవి కాకుండా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత షెడ్యూల్ ప్రకారం, జగన్మోహన్ రెడ్డి గారి షెడ్యూల్ ప్రకారం అయితే 15, 16లలో మిగతా కంప్లీట్ అయి ఉండాలి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ 7 కాలేజీలని మినహాయించి మిగిలినటువంటి 10 ప్రభుత్వ మెడికల్ కాలేజీలని వీటన్నింటినీ కూడా మేము వీటిల్ని కంప్లీట్ చేయాలంటే మాకు 23 సంవత్సరాలు కావాల్సి వస్తుంది. మేము వీటిల్ని మాకు అనుకున్న వాళ్ళందరికీ కూడా దీన్ని అమ్మేస్తామని చెప్పి ఈరోజు వాటన్నింటినీ కూడా అమ్మకానికి పెట్టినటువంటి పరిస్థితి. దానికి సంబంధించినటువంటి టెండర్ల ప్రక్రియ కూడా పిలవడం జరిగింది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి బాధ ఏంటంటే ఈ 17 కాలేజీలని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వాటికి సంబంధించినటువంటి క్లియరెన్సెస్ కానీ అన్నింటినీ కూడా తీసుకొని వచ్చి వాటన్నిటిని కూడా దాదాపు పూర్తి చేసే పరిస్థితిలో కొన్నింటిని పూర్తి చేయడం, కొన్నింటిని పూర్తి చేసే క్రమంలో ఉన్నప్పుడు వాటన్నింటినీ కూడా ఈరోజు ఎలాంటి ప్రజాభిప్రాయం లేకుండా వాటన్నింటినీ కూడా నిర్దాక్షిణ్యంగా అమ్మేసే పరిస్థితిలోకి వెళ్ళినారంటే జగన్మోహన్ రెడ్డి గారు అసలు చాలా బాధపడ్డారు. ఏంటి ఇంత కష్టపడి మనం పేద ప్రజల కోసం కష్టపడితే ఈరోజు వీళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితి ఏంటని. దీనికి సంబంధించి అనేక కార్యక్రమాలు చేసినాం. అంటే అటు అసెంబ్లీ సెషన్స్ జరిగేటప్పుడు కానీ మిగతా చోట్ల అన్నింటిలో కూడా ఏ ప్లాట్ఫామ్ మీదన్నా కూడా వైఎస్ఆర్సీపీ దీని గురించి గట్టి వాయిస్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఏ మాత్రం
చంద్రబాబు నాయుడు గారు ఈరోజు వాటి గురించి వెనకడుగు వేయకుండా వాటిని తనకున్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రుల చేతుల్లో నయా పైసాలకి వాటన్నింటినీ కూడా వాళ్ళ చేతుల్లో పెట్టడానికి ఈరోజు ముందుకెళ్తా ఉన్నప్పుడు దానికి సంబంధించి గవర్నర్ గారికి 1 కోటి మంది చేత సంతకాలు పెట్టి లెటర్స్ అన్నింటినీ కూడా గవర్నర్ గారికి ఇవ్వాలని చెప్పి ఒక ఉద్యమాన్ని మనం తీసుకెళ్ళడం కూడా జరిగింది. ఆ ఉద్యమంలో ఈరోజు పార్టీలకు అతీతంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఈరోజు వచ్చి సంతకాలు పెడతా ఉన్నారు. ఎందుకంటే ఎవరికి కూడా ఇది నచ్చట్లే. దీన్ని కంప్లీట్గా కార్పొరేట్ సెక్టార్లో పెట్టడం అనేది ఎవరికి నచ్చట్లే. మరి ఆ ఉద్యమం జరుగుతూ ఉన్న క్రమంలోనే అందరూ కూడా అన్ని నియోజకవర్గాల్లో కూడా 175 నియోజకవర్గాలలో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజలందరినీ కూడా ఇన్వాల్వ్ చేస్తూ 28వ తారీఖున ఒక కార్యక్రమం చేయాలని నిర్ణయించడం జరిగింది. ఆ కార్యక్రమం ఏంటంటే ఏదో ఒక లొకేషన్ తీసుకొని అక్కడి నుంచి కలెక్టరేట్కి కానీ ఆర్డీఓ ఆఫీసులు, ఎంఆర్ఓ ఆఫీసులు ర్యాలీగా వెళ్ళి అక్కడ విజ్ఞాపన పత్రం. అందులో భాగంగా నెల్లూరు సిటీ నియోజకవర్గంకి వచ్చేటప్పటికి విఆర్ కాలేజ్ సెంటర్ అంటే అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర అందరం కూడా అసెంబ్లీ కావడం, కానీ అక్కడి నుంచి కలెక్టరేట్ దాకా వెళ్ళి కలెక్టర్ గారికి లెటర్ కూడా ఇవ్వడం జరుగుతుంది, విజ్ఞాపన పత్రాన్ని ఇవ్వడం కూడా జరుగుతుంది. సో ఈ కార్యక్రమానికి సంబంధించి ఈరోజు పోస్టర్ ఆవిష్కరణ జరిగింది పెద్ద ఎత్తున. ఆ రోజు ఇప్పుడు 800 ఎకరాలు 17 మెడికల్ కాలేజీలకు 800 ఎకరాలు అవసరం. ఇప్పుడు ఎకరా 1 రూపీస్కే ఇస్తున్నారని దాని మీద ఏమన్నా? అవును, ఇది అసలు అటు ఇటు కాని పద్ధతి. కంప్లీట్గా ఒక ప్రైవేట్ కాలేజీ ఉంటే వాళ్ళు దాన్ని ఏదో డెవలప్ చేసుకోవడానికి చూస్తారు. గవర్నమెంట్ సెక్టర్లో ఉన్నప్పుడు డెఫినెట్గా దానికి సంబంధించినటువంటి ఓపీ కానీ అన్నీ కూడా ఉంటాయి. దీన్ని పీపీపీ మోడ్ అని చెప్పి వాళ్ళకి ఏదో నయా పైసలకు రూపాయల లెక్కన ఒక్కొక్క ఎకరాన్ని వాళ్ళకంతా కూడా లీజులకి ఇచ్చే పరిస్థితిలో ఈరోజు మనం వాళ్ళకి కట్టబెడతా ఉన్నాం. ఎవరికి మాత్రం దాని మీద ఆపేక్ష ఉంటుంది? దీన్ని మనము సర్వీస్ చేయాలన్న ఆలోచన ఈరోజు కార్పొరేట్ వాళ్ళకి ఎవరికి కూడా ఉంటుందని మనం ఊహించలేం. ఖచ్చితంగా వాళ్ళు అటు ఇటు కాకుండా దాంట్లో నుంచి ఎంత కలెక్ట్ చేయగలిగితే, ఎంత ప్రజల నుంచి దోచుకోగలిగితే ఆ దోచుకునే ఆలోచనతోనే వాళ్ళు ఈరోజు ముందుకు రావడం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ పీపీపీ మోడ్లో రూపాయికో 100 రూపాయలకు కానీ అనేది ఇంకా క్లారిటీ కూడా రాలే. రూపాయికొని 100 రూపాయలకు కానీ వారందరికీ కూడా లీజ్ బేస్డ్ కింద అందరికీ ఇవ్వాలనే ఆలోచనతో వాళ్ళు వెళ్తూ ఉన్నారు. తప్పకుండా దీన్ని అడ్డుకోవడం జరుగుతుంది. అడ్డుకోవడమే కాదు, ఒకవేళ కనుక వాళ్ళు కాదుకూడదని చెప్పి కనుక హ్యాండ్ ఓవర్ చేస్తే రేపు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పకుండా ఆ 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను మళ్ళీ ప్రభుత్వమే రన్ చేస్తూ పేద ప్రజలకు అందుబాటులోకి ఉచిత విద్యను ఏదైతే మనం ఎమ్మెల్సీ గారు ఇప్పుడు ఆ 17 మెడికల్ కాలేజీలు ప్రభుత్వ పరంగానే పెడితే అంటే పేద పిల్లలకు విద్య కూడా అందుబాటులోకి వస్తుంది. అదేవిధంగా ఒక ఎగ్జాంపుల్ నెల్లూరు చూసుకోండి, నెల్లూరు మెడికల్ కాలేజీ విత్ ఆసుపత్రి అంటే రోజుకి ఓపీఏ ఒక 1000 మంది వస్తారు. ఆ విధంగా 17 మెడికల్ కాలేజీలకు 17,000 మంది నిరుపేదలు వైద్యం అంటే మొత్తం పోతున్నట్టే భావించవచ్చా? డెఫినెట్గా అసలు ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఏదో 1-2 కాలేజీలు తప్ప మిగతా కాలేజీలు అన్నీ కూడా హాస్పిటల్స్ మెయింటెనెన్స్ ఎవరు చేయరు. ఇప్పుడు నారాయణ టైపు వ్యాపారం అయిపోయింది. డెఫినెట్గా అసలు కొన్ని కాలేజీలు అయితే ఆంధ్రప్రదేశ్లో ఉండే కొన్ని ప్రైవేట్ మెడికల్ కాలేజీలు అయితే ఇన్స్పెక్షన్స్ రోజు కొన్ని బస్సులు పెట్టి పేషెంట్స్ని తీసుకొని వచ్చి ప్రాక్టికల్గా ఆ రోజు ఫార్మాలిటీస్ అన్ని కూడా కంప్లీట్ చేస్తారు. మిగతా రోజుల్లో అసలు ఏ విధమైనటువంటి యాక్టివిటీస్ ఉండవు. ఓన్లీ ఫీజెస్ కలెక్ట్ చేసుకోవడం, ఏదో ఫార్మల్గా కొన్ని క్లాసెస్ చెప్పడం, కంప్లీట్ చేయడం, ఈ విధమైనటువంటి ప్రాసెస్లోనే ఈరోజు మెజారిటీ ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయి. 1-2 మెడికల్ కాలేజీలకి కొంత ఓపీ ఉన్నా కూడా వాళ్ళు కంప్లీట్గా కమర్షియల్గా ఒక ప్రైవేట్ హాస్పిటల్ నెట్ మెయింటైన్ చేస్తారు. ఆ విధంగా చేయడమే కానీ ఒక సర్వీస్ ఓరియంటేషన్లో కానీ పిల్లలకి సంబంధించినటువంటి ప్రాక్టికల్ నాలెడ్జ్ కోసం ఈ ఫ్రీ పేషెంట్స్ని రప్పించడం, వాళ్ళకి సంబంధించినటువంటి క్లాసెస్ నిర్వహించడం అన్నది ప్రైవేట్ కాలేజెస్లో ఎక్కడా కూడా ఉండదు. అదే మన గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు కనుక తీసుకుంటుంటే వాళ్ళకి ఉన్నటువంటి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఏ ప్రైవేట్ స్టూడెంట్కి కూడా ఉండదు. కాబట్టి ఖచ్చితంగా గవర్నమెంట్ సెక్టార్లో ఉన్నప్పుడు ఓపీ ఉంటుంది, ఇన్ పేషెంట్స్ ఉంటారు, సఫిషియెంట్గా ఉంటారు. వాళ్ళకి కావాల్సినటువంటి ఫుల్ ఫ్లెడ్జ్డ్ నాలెడ్జ్ ఏదైతే నామ్స్ ఉంటాయో ఆ నామ్స్ ప్రకారం మీరు అందరికీ కూడా ప్రాక్టికల్ ఓరియంటేషన్స్లో క్లాసెస్ జరుగుతాయి. కాబట్టి మంచి డాక్టర్లు తయారయ్యేదానికి కూడా అవకాశం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ ఎమ్మెల్సీ గారు. ఇది పరిస్థితి. అంటే 17 మెడికల్ కాలేజీలు వస్తే నిరుపేద పిల్లలకు, మధ్యతరగతి పిల్లలకు ఉచిత వైద్యంతో పాటు వాళ్లకు వైద్య సేవలతో పాటు అన్ని విధాలుగా చదువుకోవడానికి కూడా అవకాశాలు ఉంటాయి అనే ఉద్దేశంతోనే తేవడం జరిగింది. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పీపీపీ విధానంతో మొత్తం ప్రైవేటీకరణ చేస్తున్నారు. అయితే దీని మీద వైఎస్ఆర్సీపీ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుంది. అయితే ఒకవేళ వాళ్ళు మాత్రం ప్రైవేటు వ్యక్తులకి ఇస్తే రేపు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వస్తే మాత్రం మళ్ళీ రిటర్న్ తీసుకుని ప్రభుత్వమే నడిపిస్తుందని కూడా ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి అయితే చెప్తున్నారు. వీడియో ప్రదీప్తో గయాజ్ RTV నెల్లూరు నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్
వాయిస్ సెర్చ్ ఆప్షన్తో. ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.